నిషా Hey! Are you okay? Gas release అయింది ఇర్ఫాన్. We have to get out now. We can't stop it. No. Take the laptop. ఇందులో వాడి నెట్వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇది అజయ్ సార్కి ఇచ్చేసి స్టాప్ ద నెట్వర్క్. గో నౌ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇర్ఫాన్? మెయిన్ చిమ్నీలో 20 అడుగుల పైన ఒక కంట్రోల్ బాక్స్ ఉంది. ఎవరన్నా పైకెక్కి ఆ స్విచ్ని మాన్యువల్గా ఆఫ్ చేయాలి. వాట్? దేర్ ఇస్ ఎ మిసైల్ కమింగ్ అట్ us. సో ఎలాగో ఈ ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేసి జనాల్ని కాపాడతారు. ఇప్పుడు ప్లీజ్ మనం వెళ్ళిపోదాం పద. ఎవరైతే ఒక మనిషిని చంపుతారో వారు మనిషి జాతి మొత్తాన్ని చంపినట్టు. ఎవరైతే ఒక్క ప్రాణాన్ని కాపాడుతారో వారు సమస్త జీవుల్ని కాపాడిన వారవుతారు. నా హురాన్ నాకు ఇదే నేర్పించింది. నా ప్రాణం పోయినా పర్లేదు. ఐ హావ్ టు గో. వెళ్ళు. వెళ్ళమ్మా నాన్న. సార్ నేను ఫ్యాక్టరీ బయటే ఉన్నాను. అంతా మీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. కానీ ఇక్కడ గ్యాస్ రిలీజ్ అయిపోయింది సార్. ఇంకో 10 నిమిషాల్లో గ్రౌండ్ లెవెల్కి వస్తుంది. దాన్ని వెంటనే ఆపకపోతే చాలామంది ప్రాణాలు పోతాయి సార్. ఓకే. He did it, sir. మిషన్ అకంప్లిష్డ్. ఓకే. అజయ్,
ఈ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇర్ఫాన్ అహ్మదే మనం చంపిన అబూబకర్ అబ్దుల్లా అని నమ్మి సంతోషంగా ఉంది. కానీ ఎవరు ఈ ఇర్ఫాన్ అహ్మద్? ఈరోజు ఎందుకు అతను ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాడు? इसका असली नाम क्या था? इरफान अहमद या अबू बकर अब्दुल्ला? खैर जाने दो, क्या फर्क पड़ता है? एक आतंकवादी तो एक आतंकवादी ही होता है. गुड जॉब. ఇదొక మిషన్ అనడం కన్నా ఒక ముస్లిం అబ్బాయి వాళ్ళ అమ్మ ఈ దేశం కోసం కలిసి చేసిన సాక్రిఫైస్ అనొచ్చు. అబూబకర్ అబ్దుల్లాని వాడి ఐసిస్ నెట్వర్క్ని పట్టుకోవడానికి వాళ్ళు చేసిన త్యాగం అనొచ్చు. వీ వర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ అబూబకర్. వాడిని కనిపెట్టడానికి వాళ్ళు ఆడిన అదే ఆటని మేము ఆడాం, స్టేయింగ్ ఇన్విజిబుల్. Are you Irfan Ahmed? ఎస్, నాకు నమ్మకస్తులైన కొందరికి మాత్రం తెలిసిన టాప్ ఇంటెలిజెన్స్ మిషన్. Are you a chemical engineer? ఎస్, Are you in love with Archana Krishnamurthy? ఎస్. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి నేను హ్యాండ్ పిక్ చేసిన ఒక టీమ్ ఆఫ్ వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఓ తెలివైన టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి వాడికన్నా తెలివైన ఒకరిని నేను నియమించాను. వాడి నిజమైన పేరుని, జీవితాన్ని మొత్తం ఎరేస్ చేసి తన చుట్టూ ఉన్న వాళ్ళతో అబద్ధాలు చెప్తూ రిస్క్ తీసుకుంటూ మిషన్ కోసం మాత్రమే బతికిన ఒక ప్రౌడ్ ఇండియన్ ముస్లిం. డాక్టర్ జాజీకి పరశురామ్కి బిజినెస్ కనెక్షన్ ఉందని తెలిసే తను పరశురామ్ దగ్గర పనిలో చేరాడు. వీళ్ళే ఈ అటాక్స్ చేయబోయే ఐఎస్ఐఎస్ ఆపరేటివ్స్. హౌ లాంగ్ డు వి హ్యావ్? హార్డ్లీ 2 days. ఈస్టర్ రోజున కొలంబోలో చాలా చోట్లలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? శ్రీలంకలో బాంబ్ బ్లాస్ట్ జరగబోతున్నాయని, దానికి కారణం అబూబకర్ అబ్దుల్లాని అని తెలిసింది. అబూబకర్ ఆ బాంబర్స్కి హెల్ప్ చేయడానికి అక్కడికి వస్తాడనుకున్నాం. అక్కడ అటాక్స్ జరగబోతున్నాయని శ్రీలంకన్ ఇంటెలిజెన్స్కి ఇన్ఫార్మ్ చేసిన ఆ అటాక్స్ని ఆపలేకపోయారు. వాటి ఇక్కడికి రాలేదనుకుంటా. బట్ వీ మేనేజ్ టు స్టాప్ దెమ్ ఇన్ ఇండియా. ఇర్ఫాన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల జాజీ కెమికల్ ఫ్యాక్టరీలో చీఫ్ ఇంజనీర్ అష్రఫ్ రెస్ట్రిక్టెడ్ కెమికల్స్ని ఆర్డర్ చేయబోతున్నట్టు మాకు తెలిసింది. వీ సస్పెక్టెడ్ దట్ దే వర్ ప్లానింగ్ అ కెమికల్ అటాక్. వాళ్ళకు ఒక కెమికల్ ఇంజనీర్ ఖచ్చితంగా అవసరమయ్యే సిచ్యువేషన్ క్రియేట్ చేశాం. అష్రఫ్, జాజీ దగ్గర కెమికల్ ఇంజనీర్, పిహెచ్డి ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. టేక్ హిమ్ అవుట్. ఓకే. హైదరాబాద్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మేకింగ్ ద వరల్డ్ బిలీవ్ దట్ హీ వాజ్ అ టెర్రరిస్ట్. నువ్వే అబూబకర్ అబ్దుల్లా అని ఈ లోకాన్ని నమ్మించబోతున్నాం. ఓకే, లెట్స్ గెట్ దిస్ డన్. ఒక కంట్రోల్ బ్లాస్ట్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. 10 అనాథ శవాల్ని విక్టిమ్స్గా వాడి ఈ ప్రపంచం మొత్తం ఇర్ఫాన్ని తిరిగి చూసేలా చేశాం. అతనే ఐసిస్ తీవ్రవాది అని నమ్మించాం. ఒక సస్పిషియస్ సిచ్యువేషన్లో ఇర్ఫాన్ అహ్మద్ అనే పేరుతో ఒకరిని ప్లేస్ చేస్తే ఈ ప్రపంచం వాడిని ఎలా చూస్తుంది? టెర్రరిస్ట్ ఇర్ఫాన్ అహ్మద్ ISIS ఆపరేటివ్. నేను చెప్పిన ఈ స్టోరీ నమ్మి మీడియా కూడా ఇతనికి తీవ్రవాది అనే బిరుదు వచ్చింది. అదే టైంలో అష్రఫ్ని ఎలిమినేట్ చేసి వీ కెప్ ద డోర్స్ ఓపెన్ ఫర్ ఇర్ఫాన్. సీసీటీవీలో ఏం తెలియదు. ఒకవేళ చెక్ చేసినా కార్డియాక్ అరెస్ట్ అనుకుంటారు. బాడీ ఆటోప్సీకి వెళ్లేలోపే ఆ డ్రగ్స్ అన్ని డిసాల్వ్ అయిపోతాయి. రెస్క్యూ మిషన్ ఎప్పుడు అనేది చెప్తాను, అంతవరకు స్టే అవుట్ ఆఫ్ సైట్. మేము ప్లాన్ చేసినట్టే వీ ఎగ్జిక్యూటెడ్ హిస్ ఎస్కేప్. మీ అమ్మగారిని 3rd floor లో ఉంచారు. అంతా మా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఎక్సెప్ట్ ఫర్ వన్ థింగ్. మీ అమ్మ చాలా క్రిటికల్గా ఉన్నారు. వీ కెన్ కాల్ దిస్ ఆఫ్ రైట్ నౌ. జస్ట్ సే ద వర్డ్. లేదు సార్, మా అమ్మకి ఏం కాదు సార్. ఇన్ని రోజులు వెయిట్ చేసి మిషన్ లాస్ట్ స్టేజ్లో ఉండగా ఆవిడ కోసం నేను ఇది ఆపేయటం ఆవిడకి అస్సలు ఇష్టం ఉండదు సార్. Even in her death, she stood by her son. And in her death, her son stood by his country. Being an Indian is an emotion. పేరు, మతం, జాతి, నమ్మకం వీటన్నింటిని బట్టి ఒకరిని ఇండియన్ అని ఎలా చెప్పగలం? మతం నమ్మకాల్ని దాటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి మనల్ని ఈరోజు కాపాడింది ఒక ఇండియన్ ముస్లిం. And for that, I'm proud of him. A silent warrior. His is a story of hope, faith,
and belief. And that makes him a king of this land. Kani, terrorism doesn't stop there. ఎంతమంది అబూబకర్ అబ్దుల్లాలో వచ్చినా సరే మెడల్స్, ప్రమోషన్స్, రికగ్నిషన్స్ ఇవేవి ఉండవని తెలిసిన మనల్ని కాపాడడానికి ఇంకో ఇర్ఫాన్ అహ్మద్